హలో అండి, మీ సైడ్ కూడా ఇలాగే పూజిస్తారా? అయితే ఒకవేళ ఇలాగే పూజిస్తే కదా కామెంట్ చేయండి. ఎందుకు ఈ మ్యాటర్ ఏంటో చెప్పలేదు కదా. ఇంక ఈరోజు అయితే కోర్ల పౌర్ణమి అయితే చేస్తుందండి మా పెద్దమ్మ అయితేనే, అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళాను అనమాట. కోర్ల పౌర్ణమి అంటే యమధర్మరాజుకి చేసే పండగ అనమాట అండి. అంటే ఇది ఎవరైనా ఒకవేళ ప్రమాదం నుంచి బయటపడినా కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల బాగోకపోతే ఎవరైనా దండం పెట్టుకుంటే యమధర్మరాజుకి దండం పెట్టుకుంటారనమాట. ఈ విధంగా పౌర్ణమి ఆయన పౌర్ణమి వస్తుందనమాట డిసెంబర్ నెలలో. ఈ కోర్ల పౌర్ణమి అనేది వస్తుందనమాట. క్యాలెండర్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. అప్పుడు దండం పెట్టుకుంటే కనుక ఇలా కోర్ల పౌర్ణమి చేసుకుంటా అని దండం పెట్టుకుంటే ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడేస్తాడంట. అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళని కూడా కాపాడతాడంట. అందుకని చెప్పేసి మొక్కుకుంటే కనుక ఈ మొక్కు వెంటనే నెరవేరుతుందంటండి. అందుకని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు అయితే కోర్ల పౌర్ణమి అయితే చేసుకున్నారండి. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వల్ల బాగోలేదనమాట, కొన్ని డేస్ చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకని చెప్పి 3 సంవత్సరాలు కోర్ల పౌర్ణమి చేసుకుంటా అని దండం పెట్టుకుందంట మా పెద్దమ్మ అయితే. ఇంకా అందుకని చెప్పేసి నన్ను రమ్మంటే ఇంకా నేను మా ఆయన పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బయట ఇలా కుర్చీ వేసి అదే స్టూల్ అయితే వేసుకొని, చెక్క స్టూల్ వేసి ఇంకా పళ్ళెం పెట్టి అందులో కొబ్బరికాయ, గుమ్మడికాయ, కొబ్బరి బొండం, అరటిపళ్ళు, పూలు, పత్రి మొత్తం అన్నీ పెట్టి పూజిస్తారండి. ఇంకా చంద్రుడు రాగా మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి బూరెలు అవి వండుకొని ఇంకా అవన్నీ బయటనే చందమామ రాగానే పూజించుకొని దీపారాధన చేసుకుంటారండి. ఇంక ఇది ఈ విధంగా అయితే కోర్ల పౌర్ణమి అయితే చేసుకుంటారంట. నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంకా చాలామంది ధాన్యం ఉంటాయి కదా వడ్లు, ఆ వాటితో కూడా పూజిస్తారంట ఉన్నవాళ్ళు. మాకు మా పెద్దమ్మ వాళ్ళకైతే ఇంకా భూమి లేదనమాట, అందుకని వడ్లతో అయితే చేయలేదు. లాస్ట్లో అయితే మా పిల్లలు ఫోటో తీయించుకున్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.